ఇక్కడ మనం పూజా రూమ్‌కి మనం కలర్ అవన్నీ ఏస్తున్నాం. పూజా రూమ్ గూడా మొత్తం మనమే చేసామనమాట. అయితే క్లయింట్‌కి మన కలర్ ఏ కలర్ కావాలో అని ఇలా మేము ఫస్ట్ ఏసి చూపిస్తామండి. ఇక్కడ మొత్తం 5 కలర్స్ ఏసాము. ఇది బ్లాక్ కలర్ లాగా, ఇది కొంచెం డార్క్, ఇది న్యాచురల్ కలర్, న్యాచురల్ డార్క్ ఏసాము, ఇది బ్లాక్ ఏసామనమాట. క్లయింట్ మనకి ఏది ఓకే చేస్తే దాన్ని ఇంకా ఫైనల్‌గా ఏయడానికి అని చెప్పేసి ఇలా ఏసి చూపించాము. ఇలా లోపలికొచ్చాక ఇంకా అన్‌ఫినిష్డ్ వర్కే అండి ఇది. ఇంకా మొత్తం అయితే అవ్వలేదు. దాని ముందు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇక్కడ వీళ్ళు పిల్లర్స్ అడిగారండి చూడండి. ఈ పిల్లర్స్ అడిగిన తర్వాత ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో వచ్చి, ఇక్కడ కూడా మళ్ళీ లక్ష్మీదేవి ఫోటోస్ రావడానికి చెప్పేసి ఇలా మేము చేసి ఇచ్చాము. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. కానీ మొత్తం ఇంకా వినియర్ ఫినిషింగ్ పెయింటింగ్ కావాలి, ఒకటి లైటింగ్ కావాలి, అన్నీ వచ్చిన తర్వాత ఇంకొక నెక్స్ట్ లుక్ ఉంటుంది. ఆ లుక్ మళ్ళీ చూద్దాము. ఇప్పటి వరకైతే ఈ వీడియోని చూడండి. ఒక క్లయింట్ దగ్గర వర్క్ అయిపోయేసరికి మినిమమ్ ఒక 4-5 టైమ్స్ నేను రావాల్సి వస్తుందండి. ప్రతిదీ నేనే దగ్గరుండి ఏ కలరు ఏంటి అని. ఈరోజు నేను వచ్చింది కలర్ సెలెక్షన్ కోసం. క్లయింట్‌కి ఏ కలర్ కావాలి అని నేను కూడా ఉండి దగ్గరుండి సెలెక్ట్ చేద్దామని అలా వచ్చానన్నట్టు. ఏ వర్క్ అయినా నేను దగ్గరుండి చూసుకుంటానండి.